కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే సొంత పార్టీ మంత్రులది కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాప్లు అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలామంది మాజీ మంత్రుల పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది సిట్ నుంచి నోటీసులు ఇచ్చి మీ వాగ్మూలాన్ని మేము రికార్డ్ చేయాలి అని చెప్పేసి సిట్టు వాళ్ళని పిలిస్తే వాళ్ళు సిట్ ముంగలపై ఆశ్చర్యపోతున్నారట. మా ఫోన్లు ట్యాప్ అయినాయా, ఎప్పుడైనాయి, ఎట్లయినాయి, ఎందుకైనాయి అని చెప్పేసి సిట్టునే వీళ్ళు ఎదురు ప్రశ్నలు అడుగుతున్నారట. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా మరి ఎవరైతే ఫోన్ ట్యాప్ అయిందో ఆ వ్యక్తికి కూడా తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా మరి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసిర్రు. మూడో కంటికి తెలియకుండా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క బాధితుడు తెర మీదకి వచ్చి బాధపడుతున్నాడు. సో మా ఫోన్లు ఈ రకంగా ట్యాప్ చేసిరా అని చెప్పేసి. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఇక చాలా అంశాలు ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ గంజాయి కనిపించినా, ఎక్కడ డ్రగ్స్ కానీ, కొకేన్ కానీ, ఇతరితర మారక ద్రవ్యాలు ఏవి కనిపించినా కూడా వాటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్తూనే ఏదైనా విద్యా సంస్థల్లో కానీ, విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి, చాక్లెట్లు అమ్మినా లేకపోతే మత్తు పదార్థాలు మరి విద్యా సంస్థల్లో విద్యార్థులు మాదక ద్రవ్యాలు తీసుకున్నా కూడా మరి యజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. యజమాన్యం దాన్ని నివారించకపోతే, దాని మీద పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే ఆ సంస్థకు సంబంధించిన యజమానుల మీద కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రి నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక సినీ ప్రముఖులతో కలిపి ఈగల్ అనేటువంటి ఒక కొత్త పోర్టల్ తీసుకొచ్చిరు. ఈ ఈగల్ ఎప్పటికప్పుడు మారక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, వినియోగించే వారి మీద మరి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ డేగకాన్ని ఎప్పటికీ నిఘా ఉంటుందని మరి ముఖ్యమంత్రి నిన్న సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎవడైనా తెలంగాణ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు తీసుకొని రావాలన్నా, అడుగు పెట్టాలన్నా ఒక్కొక్కరికి తడిసిపోవాలనే విధంగా నిన్న ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలున్నాయి, అనేకమైనటువంటి అంశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు కానీ, ఇక రైతు భరోసా డబ్బులు పడుతూనే ఉన్నాయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, 500కి గ్యాస్ సిలిండర్ కానీ, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవైపు కల్వకుంట్ల కవిత ఒకటే స్టేట్మెంట్ ఇస్తుంది, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ఒకరికి ఒకరు కౌంటర్లు విసురుకుంటూనే సోషల్ మీడియాలో మాటల యుద్ధాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా తొలి వెలుగు ఈ పేపర్లో కనుక చూస్తే మనకు కొన్ని అంశాలు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? అక్కడో చెల్లి, ఇక్కడో చెల్లి, తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ లొల్లి, అన్నలపై చెల్లెళ్ళ తిరుగుబాటు, ఆస్తుల కోసమే కొట్లాటలు, వాటాల పంపకంలో ఇద్దరే, ఆ ఇద్దరు చెల్లెళ్ళ భర్తల పేర్లు అనిలు. ఇక జనాలు ఇంకా ఎందుకు మోసపోతారు? ఒక్క బీసీ అయినా సీఎం అయ్యాడా? షర్మిల కవితపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. సో కేఏ పాల్ గురించి మీకు తెలియదు ఏం లేదు, ఆయన ఏం మాట్లాడినా కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు. కానీ ఈ మధ్య కొంతమంది ఆయన మాట్లాడే మాటల్ని కూడా కామెడీ చేస్తూ, మీమ్స్ చేస్తూ ఆయన ఏదో జోకర్ లెక్క చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మరి ఇక్కడ కేఏ పాల్ చెప్పింది వాస్తవమే. తెలుగు రాష్ట్రాల్లో అక్కడొక చెల్లి, ఇక్కడొక చెల్లి, వాళ్ళిద్దరి భర్తల పేరు అనిలు. మరి వాళ్ళిద్దరు కూడా రాజకీయంగా మరి కుటుంబంలో వాటాల కోసం కొట్లాడుతున్నారు అనేది కేఏ పాల్ క్లియర్గా సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి పరిస్థితి. డిస్కషన్ చేద్దాం. మరి అక్కడ షర్మిల, ఇక్కడ కవితమ్మ, ఏంది ఈ కథ అనేది. రైట్, ఇక మరో వార్త. పొన్నం శాఖలో భారీ అవినీతి, కమిషన్ల కోసం అక్రమ దందాలు, బహిరంగంగానే బ్రోకర్ల వసూలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు, పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఇక డీఎస్పీ ఆధ్వర్యంలో కీలక దస్త్రాల తనిఖీ, కోట్లు కూడా పెట్టుకుంటున్న పలువురు అధికారులంట. మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తున్న రవాణా శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కమిషన్ల కోసం అధికారులు అక్రమ దందాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తాజాగా గురువారం నాడు ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాలు, సరిహద్దు చెక్పోస్టులపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం కలకలం రేపుతుంది. గత కొంతకాలంగా ఆర్టీఏ ఆఫీసుల దగ్గర ఏజెంట్లుగా పనిచేస్తున్న చాలామంది వాహనదారులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వీరికి అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేశారు అధికారులు. సో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి సంబంధించినటువంటి ఈ రవాణా శాఖలో మరి అడ్డగోలుగా ఈ ఏజెంట్లంతా ఓ బండి రిజిస్ట్రేషన్కి పోవాలన్నా, లేకపోతే ఇంకోటో ఏదైనా
ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఇట్లా చాలా అంశాల పట్ల మరి ఈ మధ్యవర్తులు బ్రోకర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై మరి లక్షల్లో కోట్లలో దందాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కొన్ని చెక్ పోస్టుల దగ్గర కొన్ని ఆర్టీఏ ఆఫీసులలో సోదాలు చేస్తే ఇక మొత్తం దందా వాళ్ళ కథాకారకాన్ని మొత్తం కూడా బయటపడతా ఉందట. సో దీని మీద పొన్నం ప్రభాకర్ ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ముఖ్యమంత్రి దీని మీద ఏమైనా స్పందిస్తారా లేదా ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇట్లా ప్రజల్ని రక్తం తాగుతూ జలగల్లెక్క మరి రక్తం తాగుతూ వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కొత్త బండి కొనాలన్నా దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకోవాలన్నా మరి వాళ్ళ దగ్గర ఇక రక్తం తాగినట్టే తాగుతున్నారు కొంతమంది అధికారులు. సో వాళ్ళందరి మీద వేటు పడుతుందా, మరి ఏమైనా ఆర్టీఐ సంబంధించి రవాణా శాఖలో ఏమైనా ప్రక్షాళన చేయబోతున్నారా, ఏం జరగబోతున్నారు? దీనికి ఏదైనా ఒక విరుగుడు పెట్టాలి కదా. ఇంతమంది డబ్బులు దోసుకొని ఇంతమంది బ్రోకర్లు మరి పేద ప్రజల్ని మరి ఇంతలా మోసం చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు ముఖ్యమంత్రి దీనికి ఏదైనా విరుగుడు పెట్టాలి. ఈ అధికారుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఏసీబీ తనిఖీలు చేస్తే ఎక్కడికక్కడ అవినీతి కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలుగా బయటపడుతుందట. ఏ ఆఫీస్కి పోయినా అవినీతి ఆఫీసర్ లేని ఆఫీస్ లేదట. సో మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది, రవాణా శాఖ మంత్రి మరి ఏం యాక్షన్ తీసుకుంటాడో మనం డిస్కషన్ చేద్దాం. రైట్, ఇక బోనాల సందడి చూడు అంటూ మరో వార్త కనిపిస్తుంది. ఇక మొదలైన గోల్కొండ బోనాలు, బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, బోనం సమర్పించిన ఎంపీ ఈటెల, ఇక భక్తి శ్రద్ధలతో మహిళల పూజలు, జూలై 13న ఉజ్జయిని బోనాలంటూ ఓ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక మరో వార్త నిన్న మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న వార్త ఇది. ఏందా వార్త? ఆన్లైన్లో కపుల్ లైవ్ సెక్స్, 2000కు ఒక వీడియో, యువత దంపతుల టార్గెట్, హై రిజల్యూషన్ కెమెరాలతో షూట్, ఇంటి టెర్రస్ పైనే సెక్స్ సెట్, గతంలోనూ శృంగార వీడియోలు అప్లోడ్, వెబ్సైట్ల నుంచి భారీగా డబ్బులు వసూలు, టాస్క్ ఫోర్స్ దాడుల్లో సంచలనం, ఇక దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. డబ్బు కోసం ఏం చేసేందుకైనా వెనుకాడట్లేదు, ఎంతటి నీచపు పనులకైనా దిగజారుతున్నారు, కష్టపడకుండా కాసులు వస్తున్నాయంటే సభ్య సమాజం తలదించుకునే పనులు కూడా అవలీలగా చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటన నగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. డబ్బుల కోసం బెడ్రూమ్లో చేయాల్సిన సంసారాన్ని బహిరంగం చేశారు. హైదరాబాద్కు చెందిన దంపతులు బాగ్ అంబర్పేట పరిధిలోని మల్లికార్జున నగర్లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వారు ఆన్లైన్ అశ్లీల వీడియోలు అప్లోడ్, లైవ్ చాటింగ్ చేస్తే లక్షల్లో సంపాదించవచ్చని ఆలోచించారు. అనుకున్నదే తడువుగా హై రిజల్యూషన్ కెమెరాతో పాటు ఇతర సామాగ్రి కొనుగోలు చేసి వీడియోలు షూట్ చేసేందుకు గాను ఏకంగా ఇంటి టెర్రస్ పైనే పరదాలు కట్టి పెద్ద సెట్ వేశారు. సో వీళ్ళని చూడండి, భార్యాభర్తలు అంటే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వాళ్ళ శృంగారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, 4 గోడల మధ్యలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు అన్నప్పుడే వాళ్ళు లీగల్గా వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ సంసారం కావచ్చు, వాళ్ళ దాంపత్యం కావచ్చు, ఇదంతా కూడా 4 గోడల మధ్యలో చేసుకోవాల్సింది, నడి రోడ్లో చేసుకోవాల్సినటువంటి సంసారం కాదు. సో ఈ సంసారాన్ని కూడా వీళ్ళు వ్యభిచారంగా మార్చారు. సంసారాన్ని కాస్త వ్యభిచారాన్ని మారుస్తూ సాంప్రదాయాల్ని కూడా మంట కలుపుతున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎక్కడ పోయిన హిందూ సంఘాలు అని అడుగుతున్నా నేను. పెళ్ళి అని ఒక పేరు పెట్టి భార్యాభర్తలని ఒక టైటిల్ పెట్టుకొని విచ్చలవిడిగా మరి టెర్రస్ మీద ఒక సెట్ వేసుకొని వాళ్ళు సెక్స్ వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ యువతను టార్గెట్ చేస్తున్నట్ట. 500 నుంచి 2000 వరకు ఆ వీడియోలు డబ్బులు వసూలు చేస్తున్నట్ట. ఎందుకు ఇప్పుడు పోయినాయి హిందూ సంఘాలు? ఎటుపోయినాయి? ఈ సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడేటువంటి మరి ఏవైతే సంఘాలు ఈ సంఘాలన్నీ ఎటుపోయినాయి? ఇటువంటి భార్యాభర్తల్ని పట్టుకొని చితక బాధాల్సిన అవసరం లేదా? ఇప్పుడు హిందూ సాంప్రదాయాల్ని మంట కలుపుతున్నాయి. భార్యాభర్తల పేరు చెప్పుకొని మరి వీళ్ళు విచ్చలవిడిగా వీడియోలు తీస్తూ చాలా ఈజీగా కష్టపడకుండానే సుఖపడి మరి డబ్బులు సంపాదిస్తున్నటువంటి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళకంటే పాపం రోడ్ల మీద వేసగా పనిచేసే వాళ్ళు బెటరు. వాళ్ళు చెప్పుకుంటారు, మాకు పూట గడవక మేము ఒళ్ళమ్ముకుంటున్నామని వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఒళ్ళమ్ముకుంటారు. కానీ వీళ్ళు భార్యాభర్తలు అని చెప్పి సభ్య సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ సాంప్రదాయాల్ని మంట కలుపుతూ తుంగలో దొక్కుతూ మరి టెర్రస్ మీదనే సెక్స్ సెట్ వేసి మరి వీడియోలు తీసి యువతను టార్గెట్ చేసి మోసం చేస్తున్నటువంటి వారి మీద ఎందుకు ఈ హిందూ సంఘాలన్నీ కూడా మరి వీళ్ళ మీద దాడి చేస్తలేవు? వీళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు? వీళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? ఇసోటోళ్ళ మీద ఒకసారి మీరు దాడి చేసి స్టేషన్లో పెట్టి 4 రోజులు
కౌన్సిలింగ్ ఇస్తేనే కదా నెక్స్ట్ టైం ఇటువంటి వాళ్ళు చేయరు. నగరం నడిపొట్టున ముద్దుగా వీళ్ళు దందా మొదలుపెట్టిరట. చూడండి, పుణ్య దంపతులు వీళ్ళు, ఆదర్శ దంపతులు వీళ్ళు. వీళ్ళ ఫోటోలకు రోజు దండేసి దండం పెట్టాలి. ఇసోటి దంపతులు ఒక ఇద్దరు ఉంటే చాలు, సమాజం మొత్తం కూడా ఆగమైపోతుంది. రైట్గా రైలు పట్టాలపై రై ట్రాక్పై కారు నడిపిన యువతి, అడ్డుకున్న వారికి కత్తితో బెదిరింపు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో డిప్రెషన్లోకి యువతి. లక్నోకు చెందిన రవిక సోనిగా గుర్తింపు అంట. లక్నోకు చెందిన మహిళ ఇక్కడ మన దగ్గర శంకర్పల్లి దగ్గర అనుకుంటా, శంకరపల్లిలో వికారాబాద్ అనుకుంటా. సో కారు వేసుకొని రైలు పట్టాల మీద రై అని పోతే ఇక ఆమెను పట్టుకొని పోలీసు వాళ్ళు అర్థమయ్యేటట్టుగా ఆమె పోలీసులు వాళ్ళ స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక రైట్, హేమ బహిష్కరణ అంటూ మన వార్త కనిపిస్తుంది. ఇక ఈనాడులో చూస్తే నింగినంటిన సంబరం అంటూ ఇక ఐఎస్ఎస్లో అడుగడిగిన తొలి భారతీయుడు చరిత్ర సృష్టించిన శుభాంశు. ఇక నిలుచోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది. శుక్లా తొలి పలుకులు, చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్య. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన శుభాంశు శుక్లా టీబార్ కప్పు ఇక పెగ్గి విట్సన్, స్లోవెస్ట్ ఉజ్నాస్కీ, విస్నియోస్కీలతో అక్కడి పరిశోధకులు అంటూ వార్త కనిపిస్తుంది. నిలిచోవడం బాగానే ఉంది కానీ చిన్న పిల్లాడిలా పదాలు నేర్చుకుంటున్నా అంటూ ఇక శుభాంశు శుక్లా చెప్తున్నటువంటి పరిస్థితి. రైస్ డ్రగ్స్ పట్టుబడితే విద్యా సంస్థలపైన కేసులు. స్కూళ్ళ కళాశాలల దగ్గర గంజాయి చాక్లెట్ల సంస్కృతి ఏంటి? చదువులు చెప్పడంతోనే యజమానుల బాధ్యత తీరిపోదు. పిల్లల్లో వ్యసనాలకు కనిపెట్టాలి. ఎవరైనా మాదక ద్రవ్యాలతో రాష్ట్రంలోకి రావాలంటే భయపడాలి. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఊపేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల వైద్య బిల్లుల విడుదల. ఇక 26,519 మంది ఉద్యోగులు పెన్షన్దారులకు లబ్ధి. ఉద్యోగుల ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బన్కచర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. రైట్గా తెగిన జూరాల గేట్ల తాళ్ళు అంటూ వార్త కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టులోని తెగిన 19వ గేటు ఇనుప తాడు అంటూ ఇక్కడ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ముందస్తు వరదతో వెలుగులోకి 8 గేట్ల రోప్లో మార్పిడికి ఫిబ్రవరిలో నిధుల మంజూరు. 4 గేట్లకు మార్పిడి పూర్తి. ఇక 12వ గేట్ నుంచి లీక్ అవుతున్న నీళ్లు. ప్రాజెక్టు నిర్వహణపై కొన్నేళ్లుగా నీళ్ళంటూ మనకు జూరాలకు సంబంధించినటువంటి వార్త ఒకటి హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే రైలు పట్టాలపై కారు ఆత్మహత్య యత్నంలో భాగంగా యూపీ మహిళ అల్చల్. పట్టాలపై 7 కిలోమీటర్ల ప్రయాణం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. అతి కష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక పలు రైళ్లకు అంతరాయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 7 కిలోమీటర్లు పోయిందంట ఈమె. రైలు పట్టాల మీద 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి మొత్తం నానా హంగామా సృష్టించిందంట. ఇక కీచక టీచరుకు 17 ఏళ్ల జైలు శిక్ష. ఫోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు. లైంగికంగా దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు. వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు. సో కీచక టీచరు 10వ తరగతి నుంచి ఆమె మీద లైంగిక దాడి చేస్తున్నట్టు. 10వ తరగతి నుంచి అంటే దాదాపు 15 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి, అంటే ఆమె మరి మైనర్గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడికి ఈ కీచక టీచరు పాల్పడుతున్నట్ట. 15 ఏళ్ళ వయసు నుంచి దాదాపు డిగ్రీ అంటే మరి ఆమెకు ఒక 21-22 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా మరి ఆయన లైంగికంగా దాడి చేస్తున్నాడట. పెళ్ళైనకు కూడా భర్తకు ఆ వీడియోలు పంపించినట. సో భర్త డివోర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎటకేలకు ఆ కీచక టీచర్కు 17 ఏళ్ళ జైలు శిక్ష పడదట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్గా చాలా అంశాలు కనబడుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక సదస్సులో పాటల సీడీ విడుదల చేస్తున్న సీఎం రేవంత్, మంత్రి లక్ష్మణ్, నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. డ్రగ్స్ కట్టడికి ఈగల్ అంటూ ఇక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్. ఎక్కడ గంజాయి పండించినా గద్దలా పట్టేస్తాం.
స్కూల్లో డ్రగ్స్ దొరికితే యజమాని పైన కేసు, పాఠశాలలో మానసిక నిపుణుల్ని నియమించాలి, పాత్రలు కాదు హీరోల కష్టం ఆదర్శం కావాలి, క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా, క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటనంట. ఇక డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో సీఎం రేవంత్ డ్రగ్స్ తీసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ అంటూ దిల్రాజు. హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్సిటీ కీలకం, బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించామంటూ ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు. ఇక 45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన అంటూ వార్త కనిపిస్తుంది. సో డ్రగ్స్ గురించి ఈ వార్త మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇక మరో వార్త, ఐఎస్ఎస్లోకి శుభాను ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర. ఇక ఐఎస్ఎస్తో అనుసంధానమైన గ్రేస్, కొత్తగా వచ్చిన 4గురికి స్వాగతం పలికిన 7గురు వ్యోమగాములు, త్రివర్ణ పథకాలతో పాటు మీ ప్రేమ కూడా నాతో ఉంది, అంతరిక్షం నుంచి భూమి అద్భుతం, ఇక భారరహిత స్థితిలో అంతా కొత్తగానే, శిశువులా నేర్చుకుంటున్న వీడియో లింక్ ద్వారా శుభాంశు శుక్ల అంటూ మనకు వార్త కనిపిస్తుంది. చాలా కఠినమైనటువంటి పరిస్థితి పైన అంతరిక్షంలో, అయినప్పటికీ అన్నీ నేర్చుకుంటున్నాను చిన్నపిల్ల అంటూ శుభాంశు చెప్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. రైట్గా హనీమూన్ మర్డర్లా దొరికిపోవద్దు, హనీమూన్ మర్డర్లాగా దొరికిపోవద్దంట. మేఘాలయలో నిందితుల్లా కాకుండా మనం పక్కాగా పని పూర్తి చేయాలి. హత్య చేశాక హనీమూన్కు లదక్ తేజేశ్వర్ హత్యకు ముందు ఐశ్వర్య తిరుమలరావు ప్రణాళిక. గద్వాల హత్య కేసు ఛేదించిన పోలీసులు 8 మంది నిందితులు అరెస్ట్ అంట. ఓ అమ్మ, ఎక్కడ కథనా ఇది ఎక్కడ కథ? పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందంట. తెలంగాణలో సామెత ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఏందా సామెత? పొట్టోని పొడుగోడు కొడతాడంట. ఈ పొడుగోని ఎవడు కొడతాడంటే పోషమ్మ తల్లి కొడుతుందంట. వీళ్ళ కథ కూడా అట్లే ఉన్నది. హనీమూన్కి సంబంధించినటువంటి ఒక మర్డర్ కేసు మీ అందరికీ తెలుసు. ఈ హనీమూన్ కేసు లెక్క మన పరిస్థితి కావద్దంటే మనం ఇంకా పెద్ద ప్లాన్ వేయాలని చెప్పేసి భారీ స్కెచ్ చేసినట్టు. ఎవరు? ఈ ఐశ్వర్య బ్యాంకులో పనిచేసే వాని పేరు తిరుమలరావు తిరుపతిరావు, ఎవడవాడు తిరుమలరావు. వీళ్ళు స్కెచ్ చేస్తే వీళ్ళని తలదన్నే స్కెచ్ భగవంతుడు వేసిండు. హనీమూన్ కేసు లెక్క కావద్దంటే అంతకన్నా దారుణంగా అయింది ఇలా పరిస్థితి. ఐశ్వర్య తిరుమలరావుది అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి పోలీసులకు పట్టుబడరు. ఎప్పుడైనా కూడా నేనేం చేసినా నన్ను ఎవడు పట్టించుకోడు, నేనేం చేసినా నన్ను ఎవడు చూడనని ఎప్పుడు అనుకోదు. గతంలో ఉండే తండ్రులు చేస్తే మన వాళ్ళకు పాపం తగిలేదని, కానీ ఇప్పుడు అట్లా కాదు. నువ్వు చేసిన పాపం నీకే తగులుతున్నది. అరటి తొక్క తీసి రోడ్డు మీద వేస్తే అదే తొక్క మీదకి వెళ్ళి జారిపడి నడ్డి నడుము ఇరుగుతున్నటువంటి పరిస్థితి. సో దయచేసి ఇటువంటి తప్పులు చేసే ముందు ఆలోచించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇక మరో వార్త చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాగ్బూలం అంటూ సిట్ ఆఫీసులో ఉదయం 11 గంటలకు హాజరు. చేవెల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పిలుపు. అక్రమ ఫోన్ ట్యాపింగ్లో బాధితులు ఎందరో. ఇక ఎస్ఐబి సిడిఆర్లో 615 ఫోన్లు నంబర్లు, సిడిఆర్ ఆధారంగా వాగ్మూలాల నమోదు, పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించడానికి సిట్టు ప్రయత్నం. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిరా నాయన? అరే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఎవరిని తెలుస్తలేదు, ఎవరికి ఫోన్ ట్యాప్ అయిందో కూడా తెలియట్లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ ఇప్పుడు రాధాకృష్ణ కానీ ఇట్లా చాలామంది పోతున్నారు. సామాన్య జర్నలిస్టు నుంచి హైస్థాయి జర్నలిస్టు వరకు, జడ్జిల నుంచి మరి అడ్వకేట్ల వరకు ఇట్లా ఎవరిని వదిలే. నాకు తెలిసి రేపో మాపో నాకు కూడా మరి సిట్ నుంచి నోటీసులు వచ్చి నీ ఫోన్ ట్యాప్ అయిందని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మా కెమెరామ్యాన్కో లేకపోతే మా ఎస్సీఓలకు ఎడిటర్లకు కూడా మీ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి మరి నోటీసులు వచ్చి మీ వాగ్మూలాలు రికార్డ్ చేయాలని పిలుపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అట్లా అనిపిస్తున్నది. అరే సర్వేలు చేసేటువంటి సైదులు ఫోన్ ట్యాప్ అయింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయినాయి, రియల్ ఎస్టేట్లో కీలకంగా ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బడా నేతల ఫోన్లు ట్యాప్ అయినాయి. అలా ఆఖరికి బడా నేతలు ఎవరైతున్నారో వాళ్ళ డ్రైవర్ల ఫోన్లు, వాళ్ళ పిఏల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంటే మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? అరే కారు డ్రైవర్, ఓ ఎంపీ ఉన్నాడు, ఓ మాజీ మంత్రి ఉన్నట, మంత్రి డ్రైవర్ ఫోన్ ట్యాప్ చేసిరట. అంటే ఇంత ఏం విన్నారు, ఏం ఆలోచన చేసారో ఒకసారి మీరు ఆలోచించండి. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. మొత్తం ఫోన్ ట్యాపింగ్ ట్రెండ్ నడుస్తూ ఉన్నది. ఇక దోమ సైజులో గూఢాచారి డ్రోన్ అంట. చేతి గోరు కంటే చిన్నగా తయారీ, సైన్యం కోసం చైనా శాస్త్రవేత్తల సృష్టి, పాస్వర్డ్లు సున్నిత డేటాకు ముప్పు, రక్షణ రంగం నిపుణుల ఆందోళన. చూడండి, దోమ సైజులో గూఢాచారి డ్రోన్ అంట. దోమ ఎంత ఉంటుందా? దోమ గిత్త తుంటే కంటికి కనబడదు, దాన్ని కొడదామంటే కూడా అది దొరకనటువంటి పరిస్థితి. సో దోమ సైజులో డ్రోన్ ఉన్నదంట. దోమ సైజు డ్రోను. మనం పెన్ కెమెరాలు చూసినాం, బటన్ కెమెరాలు చూసినాం, చిన్నవి. ఈ బటన్ కెమెరా కంటే చిన్నది. ఇక దోమ అంటే గోరు సైజులో ఉంటుందంట, అంతేనా? చేతి గోరు కంటే చిన్నగా ఉంటుందంట. గోరు గిత్తే ఉంది కదా, ఈ గోరు కంటే చిన్నగా డ్రోన్ తయారు చేసిరట. అంటే టెక్నాలజీ ఏడుకు పోతున్నది, ఏం కథ, ఎట్లా కథ, ఏంది ఆలోచన చేయండి.
రైట్, ఇక ఆచితూచి మాట్లాడండి, రాష్ట్ర పార్టీతో సమన్వయం చేసుకోండి అంటూ ముందుకెళ్ళనంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కరిగే హితవు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడితో కంటపాటు మంత్రి భేటీ అంట. భూ సమస్యల పరిష్కారానికి ఫీజు చెల్లించాల్సిందే, ఇప్పుడు దరఖాస్తు పెడితే రుసుము తప్పనిసరి, రెవెన్యూ సదస్సులో ఇచ్చిన వాటికే ఉచితం, రైతులకు తేల్చి చెబుతున్న రెవెన్యూ అధికారులట. వెలుగులో చూస్తే ఇక బోనాలు షురు, గోల్కొండ అమ్మవారికి తొలి బోనం అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ, సో ఇట్లా ఎవరిని వదలలే. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాపు, 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్ సిద్ధం. త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు ట్యాపు. రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య, సిట్ ఆఫీస్కు క్యూ. నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4200కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లుగా గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ల రికార్డు. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోనే పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకరరావుకు చుక్కలు చూపిస్తున్న సెట్. తెర వెనుక మా సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు. ఇంకెవరా సూత్రధారులు? అందరికీ తెలుసు ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు ఇలా ఇంటి దొంగనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి మరి ప్రజల మీద అధికారం జులం చూపించినటువంటి మరి బడా నేతలు ఇంటి దొంగలే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అందుకంటే ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. మరి ఆ ఇంటి దొంగలు ఎవరు అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళని బయటకు తీసే ప్రయత్నమే సిట్ అధికారులు చేస్తున్నారు. చూద్దాం ఎన్నడు జరుగుతుంది ఇంకా అనేది. రైట్గా దిశ చూస్తే, దిశలో ఏం కనబడుతున్నది? బైకులకు టోల్ ఛార్జీ లేదు, ఫీజుపై వస్తున్న వార్తలు అవాస్తవం అంట. ఎక్స్ వేదికగా NHAI క్లారిటీ అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకా రిపీటెడ్ కాని వార్తలు. రిజర్వేషన్లపై కసరత్తు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% అమలుపై న్యాయ నిపుణులతో సర్కార్ సంప్రదింపులంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యజమానులపైన కేసులు అంటూ మరో వార్త. ఇక హైలైట్ కనిపిస్తున్న అంశం, సెక్స్ చేస్తాం చూస్తారా, శృంగార వీడియోలు అమ్ముకుంటున్న దంపతులు, ఇంటి టెర్రస్ పైన షూట్, సెక్స్ యాప్లో అప్లోడు, ఒక్కో వీడియోకు 500 నుంచి 2000 వరకు ఛార్జ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరో వార్త, బనకచర్లపై చర్చిద్దామంటూ విభజన సమస్యలపైన మాట్లాడుకుందాం, వేదికను మీరే నిర్ణయించండి, నేడో రేపో ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇక ముందుగా ఇరు రాష్ట్రాల అధికారులు భేటీ, ఇప్పటికే ఏపీ సీఎస్కు తెలంగాణ సీఎస్ ఫోన్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అంట. 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి కమిషన్లు మెక్కిండు. ఇక తెచ్చిన అప్పులు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పోలవరం బనకచర్లను ఒప్పుకున్నది రేవంత్, ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు అంటే భయం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ. ఇక రిలేషన్కు అడ్డొస్తున్ననే తేజేశ్వర్ హత్య, బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఐశ్వర్య ఆమె తల్లితో వివాహేతర సంబంధం. ఈ కేసులో 8 నిందితులు అరెస్టు. ఇక మారణాయుధాలు 10 ఫోన్లు, 1,20,000, ఇక కారు, GPS ట్రాకర్ స్వాధీనం, వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు. అమెరికాకు ఇరాన్ లొంగిపోదు, భవిష్యత్తులో మళ్ళీ దాడి చేస్తే భారీ మూల్యం తప్పదంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. ఇక మావోయిస్టులు వనాన్ని వీడి జనంలోకి రావాలి, ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించింది సిపిఐనే, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇక సీటు వదలం, ఎస్సీ గురుకుల టీచింగ్ స్టాఫ్ వింత తీరు, హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్లో తిష్ట, ఏండ్లుగా డిప్యుటేషన్పై అడ్మినిస్ట్రేషన్ విధులు, రిలీవ్ చేసిన పైరావులతో మళ్ళీ వెనక్కి. ఓవైపు గురుకులలో బోధన సిబ్బంది కొరత, కాంట్రాక్ట్ స్టాఫ్తో టీచింగ్ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్గా స్వేచ్ఛలో చూస్తే, శాండ్ సిండికేట్పై నిఘా వర్గాల ఫోకస్, ఖమ్మం గుమ్మిల్లో శాండ్ మాఫియా ఆగడాలు. ఇక గుట్టంతా బయటపెట్టిన స్వేచ్ఛ అంటూ జీర్ణించుకోలేకపోతున్న బినామీ కాంట్రాక్టర్స్, స్వేచ్ఛా కథనాలను ఆపేందుకు చెర్లా పిఎస్లో ట్రైబల్ సొసైటీలతో అక్రమ ఫిర్యాదు. ఇక జీఎస్టీ వ్యవహారం బయటపడడంతో ఒకటైన అందరూ. ఇక పుష్ప మాదిరి సిండికేట్ వ్యవహారాలు, స్వేచ్ఛా కథనాలతో రంగంలోకి ఇంటెలిజెన్సీ, DGMDC ఆదేశాలతోనే ఫిర్యాదులు ఇచ్చారని శ్రీకర్ ప్రచారం. ఇక శాండ్ సిండికేట్ అక్రమాలు చెబితే ఎంతకైనా బరితెగించేందుకు సిద్ధమైందంటూ వార్త మనకు కనిపిస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, భవన్కే పరిమితమైన గులాబీ నేతలు, సోషల్ మీడియాలోని హడావిడి, ప్రజాక్షేత్రంలో లేని సందడి,
ప్రతిపక్షంలో ఉన్న కానరాని పోరాట పటిమ, కాంగ్రెస్కు కౌంటర్ ఇవ్వడంలోనూ వెనకంజ, పార్టీ తీరుపై నరేషంలో గులాబీ క్యాడర్, స్థానిక ఎన్నికల వేళ ఎందుకు ఈ దుస్థితి, గెలిచిన అభ్యర్థులు ఉండాలనే అనుమానమా, ఇక ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తారో అయిపోయింది. ఇక వాళ్ళు స్పందించడం కష్టమే, వాళ్ళు కౌంటర్లు ఇచ్చడం ఇంకా అంతకన్నా కష్టమే. ఇక నుంచి ఈ క్యాబినెట్ అంటూ మనకు వార్త అలర్ట్ కనిపిస్తుంది. ఇక వారంలో నివేదిక ఇవ్వాలంటూ ఇంకో వార్త. బీసీ రిజర్వేషన్ ఎప్పుడంటూ అమలు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుంది, అవరోధాలు లేకున్నా తాత్సర్యం వద్దు, కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం మానుకోవాలంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. రైట్, మరోవైపు ఇక భాగ్యనగరం బోనాల శోభ అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక జూబ్లీహిల్స్ ఆశలు ఆ రేసులో ఆశావాహులు సరైన అభ్యర్థి కోసం తలమునక ఈ నెల 29న రాష్ట్రానికి అమిత్ షా. ఇక నియోజకవర్గంలో కీలకంగా మైనార్టీ ఓట్లు, బీజేపీ ఆశలు నెరవేరేనంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఒకసారి నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో రేవంత్కు రైతుల లీగల్ నోటీస్ అంట. శ్రీశైలం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. మంత్రి సిఎస్ ఇరిగేషన్ సెక్రటరీ కేఆర్ఎంబి చైర్మన్కు తాకీదులంటూ ఇక మరమ్మతు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘాల సమైక్య డిమాండ్ అంటూ వార్త. ఇక డేంజర్ జోన్లో జూరాల, తెగిపోయిన ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల రోపులు, వరద ఉధృతి పెరిగితే కొట్టుకుపోవడే అంటూ కాంగ్రెస్ నిర్లక్ష్యమే జూరాలకు శాపం అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. రైట్గా మరోవైపు కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం 29లోగా చెల్లించాలని ఆర్ఈసీ లేఖ. రైట్, కంచె దాటి భూములు తాకట్టు, వాస్తవాలను దాచి నిబంధనల ఉల్లంఘన, తనఖా వెనక రేవంత్ సర్కార్ అక్రమాలు, హెచ్సియు అంశంపై సిబిఐకి హరీష్ ఫిర్యాదు, ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరపాలని లేఖ. ఇక హెచ్సియుల అడవి ధ్వంసంపై కేసు అంట, నిందితులుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, న్యాయవాది, ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశం అంటూ ఒక వార్త. మరోవైపు స్థానిక సమరం, కాంగ్రెస్ కలవరం, సొంత సర్వేలు నెగిటివ్ రిపోర్ట్తో కంగుతిన్న కాంగ్రెస్ అంటూ మరొక వార్త హైలైట్గా కనిపిస్తుంది. ప్రైవేట్లో చదివిస్తే పథకాలు కట్టు, రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలంట. ఇది మంచి పద్ధతి ఏం కాదు. ప్రైవేట్లో చదివిస్తే పథకాలు కట్ట అని చెప్పాలి. చచ్చినట్టు అందరూ మరి ప్రభుత్వ పాఠశాలనే చదివిస్తారు. ఇక పథకాల కోసమైనా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు. పాపం రూపాయి కూడబెట్టే ఈ నిరుపేద కుటుంబాలు కూడా ప్రైవేట్ స్కూల్ అని చెప్పేసి పాపం ఉన్నదంతా దారబోస్తున్నారు. ప్రైవేటు ఈ స్కూళ్ళల్లో దారాదత్తం చేసి అలా పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల కూడా అద్భుతంగా చెప్తున్నారు. మీరు ఏంటంటే కొంత భ్రమపడుతున్నాడు, పాపం వాడు ప్రైవేట్లో వేయబట్టే నేను వేయకపోతాను. అక్కడ ఏం అద్భుతం ఉండదు. అక్కడంతా కూడా మరి ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి రానటువంటి ఎంప్లాయీసే ఉంటారు. మరి ఇక్కడ ఏముంటారు, ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రైవేట్ కంటే టీచర్స్ కంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. కాబట్టి అక్కడికంటే ఇక్కడ కొంత బెటరే. సో మీరు దయచేసి ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవి ఓవరాల్గా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇప్పటివరకు మనం చూసినటువంటి